హలో అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకొని బాండీ హీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయినాక అందులో గీ యాడ్ చేసుకున్నాను. నేను చికెన్ చేసినప్పుడల్లా గీ అయితే కంపల్సరీ యాడ్ చేసుకుంటాను. అలాగే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకి ఇలా వాటర్ అనేది బయటికి వస్తుంది అనమాట చికెన్లోకి వెళ్ళి. సో అలా వాటర్ బయటకు వచ్చినాక చూసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని. ముక్క ఉడికినాక అందులో నేను పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇదంతా మసాలాలు మంచిగా పట్టినాక చికెన్కి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని మేము పుంటుకూర అంటాము. ఇది యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకి ఇదంతా ఉడికినాక లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. కొంచెం లైట్గా వాటరీగా ఉందని చెప్పేసి ఇక్కడ నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే ఉడికించుకున్నాను. కొంచెం వాటర్ అనేది ఇంకుతుంది కదా, సో